పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో కడప హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సమ్మెబాటు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సివిల్ సర్వెంట్స్ హోదా కల్పించి 8 గంటల పని ఇవ్వాలన్నారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ పోస్ట్ ఉద్యోగుల సమస్యలపై మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరింత వివరాలు అందిస్తారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప జిల్లా వ్యాప్తంగా సమ్మెబాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ పోస్టల్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరవధిక సమ్మెబాట ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? గ్రామీణ డాక్ సేవక్ అందరూ కూడా ఈ యొక్క సమ్మెబాటలో ఉన్నాము. ఈ నెల 12 నుంచి ఈ యొక్క సమ్మె మొదలుపెట్టాము. ముఖ్యమైన కారణాలు ఏమంటే, మాకు గత కొన్ని ఏళ్ల నుంచి, అనగా 40-45 ఏళ్ల నుంచి జీడీఎస్ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క పని భారం పెంచుతూ, ముఖ్యంగా వీళ్ళకి సీనియారిటీ అనేది 12, 24, 36 అనేటువంటి గవర్నమెంట్ కమలేష్ చంద్ర కమిటీ పెట్టినారు. ఆ యొక్క కమిటీలో ఇచ్చినటువంటి ఇవి కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా యొక్క కమలేష్ చంద్రకు ఇచ్చినటువంటి సిఫారసు చేసినటువంటి అన్నీ కూడా తొందరగా మాకు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. టార్గెట్ల పేరుతో చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ యొక్క అధికార యంత్రాంగము, పైనుంచి ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క టార్గెట్ను అందరూ కూడా విరమించుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగే మాకు ఈ యొక్క మహిళలకు, తర్వాత ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగులందరికీ కూడా 180 రోజులు లీవ్ ఎన్కాస్మెంట్, అంటే మాకు ఇచ్చినటువంటి లీవులన్నింటి కూడా ఈ యొక్క ఇవ్వకోకుండా మాకు 180 రోజులు ఇస్తే మేము దాన్ని ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాము. ఈ యొక్క మిగతా విషయాలని కూడా తోటి చేస్తూ మాట్లాడతారు. మరికొంతమంది ఇక్కడ పోస్టల్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కేంద్ర ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? దీనికి ఇంకా ఉధృతంగా తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్ ఇండియా పరంగా జీడీఎస్ ఉద్యోగులందరూ దేనికైనా సిద్ధమని చాలా ఉధృతంగా చేయాలని ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ డిమాండ్స్ సాధించే వరకు సాధించుకోవాలి. మా డిమాండ్ సాధించే వరకు నెల కానీ 2 నెలలు కానీ ఎన్ని రోజులైనా కానీ సమ్మెను ఉధృతంగా చేయాలని, దీనికన్నా ఇంకా ఉధృతంగా చేసి మా పోరాటాన్ని మేము సాధించుకోవాలని ఈ ఉద్దేశంగా మేము చెప్తున్నాము. అలాగే మాకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించి 8 గంటల పని భారాన్ని కల్పించాలని మా ముఖ్య ఉద్దేశము. మోడీ ప్రభుత్వము మేము ఇన్ని ఏళ్లుగా 150 సంవత్సరాలుగా ఇంకా పాత పద్ధతుల్లోనే పోస్ట్ ఆఫీస్ నడుస్తున్నదని మేము ఎప్పటికీ 2018లోనే మేము ముందుగానే స్ట్రైక్లోనే అడిగాము. దీనికి కమలేష్ చంద్ర కమిటీ వేశారు. ఆ కమలేష్ చంద్ర కమిటీ అది ఇంకా అమలు చేయలేదు. ఇంకా కొన్ని డిమాండ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ మళ్ళీ పరిష్కరించి మా డిమాండ్లన్నీ మేము ఏం చెప్తున్నామో, మేము ఏం అడుగుతున్నామో ఆ డిమాండ్లన్నీ తొందరగా పరిష్కరించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే దీనివల్ల ఇంకా ఉధృతం చేయడం వల్ల ఇంకా పోస్ట్ ఆఫీస్కి నష్టం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం పైన మా గురించి ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ అన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఈ కారణం వల్ల ఏం సాధించలేకపోతే ఇంకా కొంతమంది ఆత్మహత్యలు, ప్రాణహాని చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉండామని జీడీఎస్ సోదరులందరూ చెప్తున్నారు. కావున దీని గురించి తొందరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు తొందరగా పరిష్కారం చూపిస్తే మేము మా డ్యూటీలో హాజరై ప్రభుత్వాన్ని మా డ్యూటీని సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. దీని పరంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ పోస్టల్ ఉద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 న్యూస్, కడప.